హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి శాండ్ మేయర్ రియాక్షన్. ఓకేనా? సో శాండ్ మేయర్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అలాగే రియాక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనం శాండ్ మేయర్ రియాక్షన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద డైజోనియం ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఐస్ కోల్డ్ సొల్యూషన్ ఆఫ్ aniline in excess of dilute HCl with an aqueous solution of NaNO2 at low temperature. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు శాండ్ మేయర్ రియాక్షన్ చేయాలి అంటే ఫస్ట్ మనం డైజోనియం సాల్ట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆ డైజోనియం సాల్ట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ డైజోనియం ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఐస్ కోల్డ్ సొల్యూషన్ ఆఫ్ అనిలిన్. ఓకేనా? సో అనిలిన్ని HClతో రియాక్ట్ చేయాలి. HCl అండ్ NaNO2. ఓకేనా? సోడియం నైట్రేట్తో రియాక్ట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను రాస్తాను చూడండి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే డైజోనియం సాల్ట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డైజోనియం సాల్ట్స్ నుంచి మనం ఇక్కడ శాండ్ మేయర్ రియాక్షన్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ నేను డైజోనియం సాల్ట్స్ ప్రిపరేషన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనము ఏం రాస్తున్నామంటే ప్రిపరేషన్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ మనం డైజోనియం సాల్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, సో అనిలిన్ని, సో దిస్ ఈజ్ అనిలిన్. ఓకేనా? సో HCl ప్లస్ NaNO2. ఓకేనా? చూడండి, ఇక్కడ అనిలిన్ HCl డైల్యూట్ HCl విత్ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ NaNO2 అట్ లో టెంపరేచర్. టెంపరేచర్ ఎంత? సో 0 to 5 degrees సెంటిగ్రేడ్. ఓకేనా? సో మనకేమొస్తుందంటే రియాక్ట్ చేసినప్పుడు డైజోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. డైజోనియం సాల్ట్స్. సో బెంజీన్ N2 ప్లస్ Cl మైనస్, దిస్ ఈజ్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. ఓకేనా? బెంజిన్ డైజోనియం సాల్ట్స్. సో దీనికి సంబంధించి మెకానిజం అయితే మనకు అవసరం లేదు, జస్ట్ ఇది అనిలిన్ అండి. ఓకేనా? అనిలిన్. సో అనిలిన్ రియాక్ట్ విత్ HCl అండ్ NaNO2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 0 to 5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ టు ఫార్మ్స్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ నుంచి మనం ఏం చేస్తామంటే శాండ్ మేయర్ రియాక్షన్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది మనకు ఫస్ట్ స్టెప్లో మనకు బెంజిన్ డైజోనియం సాల్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే సో దీన్నే యూజ్ చేసుకుంటాం, అంటే దీంతో రియాక్ట్ చేస్తే సో బెంజిన్ డైజోనియం సాల్ట్స్ N2 ప్లస్ Cl మైనస్, దిస్ ఈజ్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. ఈ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ని సో మనం ఇక్కడ రెండు రకాలుగా రియాక్ట్ చేస్తా ఉన్నా. చూడండి, ఇక్కడ చూద్దాం, డెఫినేషన్ చూద్దాం. సో డైజోనియం రియాక్షన్, డైఅజోటైజేషన్ రియాక్షన్. డైఅజోటైజేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే సో ఫార్మేషన్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్. ఓకేనా? సో డైజోనియం సాల్ట్స్ ఫామ్ అయ్యే రియాక్షన్ని మనం ఏమంటామంటే డైఅజోటైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో ఈ డైజోనియం సాల్ట్స్ని బ్రోమో అండ్ క్లోరో ఆల్కెన్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఏ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ డైజోనియం సాల్ట్స్ విత్ క్యూపరస్ బ్రోమైడ్ ఆర్ క్యూపరస్ క్లోరైడ్. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ తీసుకున్నాం కదా. సో ఈ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ని మనం ఏం చేస్తున్నామంటే క్యూపరస్ క్లోరైడ్తో లేదా క్యూపరస్ బ్రోమైడ్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ రియాక్షన్ని మనం ఏమంటామంటే శాండ్ మేయర్ రియాక్షన్ అంటాం. చూడండి, క్యూపరస్ క్లోరైడ్, సో Cu2Cl2 అండ్ HCl. సో దీంతో హీట్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్యూపరస్ బ్రోమైడ్ ఆర్ HBr. సో దీంతో హీట్ చేస్తే ఈ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ని దీంతో రియాక్ట్ చేస్తే ఒక కాంపౌండ్ వస్తుంది, దీంతో రియాక్ట్ చేస్తే ఒక కాంపౌండ్ వస్తుంది. ఓకేనా? సో ఈ రియాక్షన్ని మనం ఏమంటామంటే శాండ్ మేయర్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో మరి ఇక్కడ బెంజిన్ డైజోనియం సాల్ట్స్ని క్యూపరస్ క్లోరైడ్ అండ్ HClతో రియాక్ట్ చేసి హీట్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, సో బెంజిన్, సో క్లోరోబెంజిన్. ఓకేనా? సో దిస్ ఈజ్ క్లోరోబెంజిన్. ఓకేనా? సో ఇక్కడ క్యూప్రస్ బ్రోమైడ్ అండ్ HBrతో హీట్ చేస్తే
bromobenzene. So this is bromobenzene. ఓకేనా. సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే శాండ్మేయర్ రియాక్షన్. ఓకేనా. సో ఇది మనకి టోటల్గా శాండ్మేయర్ రియాక్షన్ గురించి. సో శాండ్మేయర్ రియాక్షన్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో ప్రిపరేషన్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్. ఓకేనా. సో డైజోనియం సాల్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే డైఅజోటైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టెప్ రాయకున్నా పర్వాలేదు. ఓకేనా. ఎందుకంటే మనకు శాండ్మేయర్ రియాక్షన్ మాత్రమే రాయాలి కాబట్టి జస్ట్ డైరెక్ట్గా మీ సెకండ్ స్టెప్ వేసేయచ్చు. దిస్ ఈజ్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. అలా దిస్ ఈజ్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. సో డైరెక్ట్ దీని నుంచి మనము క్లోరోబెంజిన్ని బ్రోమోబెంజిన్ని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ శాండ్మేయర్ రియాక్షన్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.